వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను లలితా రామినేని. ఎంతో రుచికరమైన గుంటూరు స్టైల్లో కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేశాను. నోరు చప్పగా ఉండి కారం కారంగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ కోడిగుడ్డు కారంని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీకు చూస్తుంటే తినాలనిపిస్తుందా? అయితే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఈ కోడిగుడ్డు కారం కోసము నేను ఎగ్స్ని బాయిల్ చేసుకుంటున్నాను. బాయిల్ అయిన తర్వాత పొట్టు తీసేసి దాని మీద ఈ విధంగా లైట్గా ఘాటు పెట్టుకోవాలి. ఇలా అన్ని ఎగ్స్కి ఘాటు పెట్టిన తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఆ ప్యాన్లో 2 స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఒక చిటికెడు పసుపు, ఒక చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు బాయిల్ ఎగ్స్ని యాడ్ చేస్తున్నాను. ఘాటు ఎగ్స్కి ఎందుకు పెట్టానంటే ఇలా మనం ఫ్రైలో వేసినప్పుడు అవి చింది మన ముఖం మీద పడతాయండి. అందుకోసమని ఫస్ట్ మనము ఘాటు పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక టిప్పు, గుర్తుపెట్టుకోండి. స్టవ్ ఫ్లేమ్ వచ్చేసి లో టు మీడియంలో ఉంచుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎగ్స్ మీద బబుల్స్ లాగా కనపడి మొత్తం ఫ్రై అయినట్టుగా ఉంటే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఈ ఆయిల్ కూడా వేడైన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేశాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 3 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిరపకాయ ముక్కలని యాడ్ చేశాను. ఇవి ఒకసారి కలుపుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై అవ్వాలంటే ఒక 1/2 టీ స్పూను నేను సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇలా కలుపుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఒక 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేశాను. ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలని మధ్య మధ్యలో కలుపుతూ ఇవి ఫ్రై అయ్యేలోపు వెల్లుల్లి కారాన్ని రెడీ చేసుకుందాము. ఈ కారం కోసము నేను ఒక బౌల్ కారం తీసుకున్నాను. ఇవి ఒక మిక్సీ జార్లో వేసుకొని 3 టీ స్పూన్ల జీలకర్రని, 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. నేను సాల్ట్ని కొంచెం తక్కువగానే తీసుకున్నాను, కావాలంటే తర్వాత అయినా తీసుకోవచ్చు. ఇవి గ్రైండ్ చేసిన తర్వాత మనం ఎంతైతే కారాన్ని తీసుకుంటున్నామో దానికి సగంగా చిన్నులపై రెబ్బలు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కారం చేసుకొని ఉంచుకున్నామనుకోండి, దోశ మీద చల్లటం కోసమైనా ఫ్రై కర్రీస్లోనైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసి మూత ఉన్న బాక్స్లో కానీ బాటిల్లో కానీ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజులైనా ఈ కారపొడిని యూజ్ చేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేశాను. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఫ్రై అవ్వకుండా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రై చేసిన ఎగ్స్ను కూడా యాడ్ చేస్తున్నాను. మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇప్పుడు 2 స్పూన్ల వెల్లుల్లి కారాన్ని యాడ్ చేస్తున్నాను. కావాలనుకుంటే ఇంకొంచెం కారాన్నైనా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను యూజ్ చేసే ఈ కారము చాలా మంటగా ఉంది, అందుకనే కొంచెం తక్కువగా యూజ్ చేశాను. ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని స్టవ్ ఆపేసుకోండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.